హాయ్ అండి. ఈరోజైతే మీకు ఒక మంచి టెక్నికల్ ఇండికేటర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ ఇండికేటర్ ఏంటి అంటే మనకు ఎక్స్పాన్షనల్ మూవింగ్ యావరేజ్ అంటారండి. దీన్నే ఈఎంఏ అని కూడా అంటాము మనము. అండ్ మనం దీన్ని యూజ్ చేసి మనం ఎలా అంటే బై అండ్ సెల్ అనేది ఎలా తీసుకోవచ్చు, అంటే మనకు మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది అనేది సింపుల్గా ఐడెంటిఫై అయితే చేయొచ్చండి. ఈ ఇండికేటర్ని అయితే చాలామంది ప్రొఫెషనల్స్ అయితే యూజ్ చేస్తుంటారండి. దీంట్లో మంచి అక్యురసీ అయితే కూడా వస్తుందండి. ఎక్స్పాన్షనల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే అంటే ఎస్ఎంఏకి ఈఎంఏకి డిఫరెంట్ ఏంటంటే ఎస్ఎంఏ అయితే ఏంటంటే యావరేజ్ తీసుకుంటుందండి. ఈఎంఏ కూడా యావరేజ్గానే తీసుకుంటుంది. రెండు యావరేజ్గానే తీసుకుంటున్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈఎంఏలో ఏంటంటే ప్రజెంట్ డేటాకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, కాబట్టి దీన్ని ఎక్కువ డేటా ప్రిఫరెన్స్ అయితే ఇస్తుందండి. అండ్ దీన్ని ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్లో మనము ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఆ స్టాక్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, మనం ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ బై సిగ్నల్ దొరుకుతుంది అనే దాని గురించి అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే ఏంజిల్ వన్ యాప్ని అయితే నేను యూజ్ చేస్తానండి. మన ఏదైనా ఒక యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు ఎక్స్పాన్షియల్ మూవింగ్ యావరేజ్ అయితే ఇండికేటర్లో కనబడుతుందండి. నేనైతే ఏంజిల్ వన్ యాప్ను ఓపెన్ చేశానండి. ఇక్కడ ఎక్స్పాన్షియల్ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేస్తానండి. టైప్ చేసిన వెంటనే మనకి ఏం కనబడుతుందంటే మూవింగ్ యావరేజ్ ఎక్స్పాన్షియల్ మూవింగ్ అని ఇది కనబడుతుందండి. దీంట్లో వచ్చేసి మనకు సెట్టింగ్స్లో వెళ్తే ఏంటంటే ఈ సెట్టింగ్స్లో వచ్చేసి మనకు ఇన్పుట్ అండ్ స్టైల్ విజిబిలిటీ అయితే కనబడుతుందండి. ఇన్పుట్ అంటే ఏంటంటే దీంట్లో మన సెట్టింగ్స్ ఏమేమి ఉంటున్నాయి, దాని సెట్టింగ్స్ ఏంటి అనే గురించి అయితే డిస్కషన్ చేశానండి. ఇన్పుట్ అంటే ఏంటంటే మనం ఎన్ని డేటా పాయింట్స్ తీసుకోవాలి దాని గురించి అయితే ఇన్పుట్ లెంత్లో అయితే ఉంటుందండి. లెంత్లో అయితే యావరేజ్గా నేనైతే నైన్ అయితే తీసుకుంటాను. 9 డేటా పాయింట్స్ అయితే తీసుకుంటానండి. అండ్ లెంత్ సోర్సెస్ ఏంటంటే సోర్సెస్లో వచ్చేసి మనకు చాలా రకాలైతే కనబడుతున్నాయండి. దీంట్లో మీనింగ్ ఏంటంటే మనము ఇప్పుడు ఓపెన్ అని పెట్టామనుకోండి, 9 days ఓపెనింగ్ అయితే తీసుకుంటుందండి. ఓపెనింగ్ తీసుకొని యావరేజ్ అయితే చేస్తుందండి. హైని తీసుకున్నట్టయితే 9 days హైని తీసుకొని యావరేజ్ అయితే చేస్తుందండి. హెచ్ఎల్2 అని ఉంటుందండి. హెచ్ఎల్2 అంటే హైలో ఈ 9 days ఈ 9 డేటా పాయింట్స్ని అయితే తీసుకుని యావరేజ్ అయితే చేస్తుందండి. హెచ్ఎల్సి3 అంటే ఏంటంటే ఈ 9ని యావరేజ్ తీసుకొని మనకు డేటా పాయింట్స్ అయితే ఇస్తుందండి. సో ఇలా ఓహెచ్ఎల్సి కూడా అంతేనండి. మనకు ఓపెనింగ్ హై క్లోజ్ అండి, ఓపెనింగ్ హై లో క్లోజ్ అండి. అంటే ఈ నాలుగిటిని యావరేజ్ని తీసుకొని మనకైతే డేటా పాయింట్స్ ఇస్తుంది. సో సోర్సెస్ అయితే నేను పర్సనల్గా యూజ్ చేసింది అయితే క్లోజ్ అయితే యూజ్ చేస్తానండి. క్లోజ్ ఎందుకు యూజ్ చేస్తానంటే మ్యాక్సిమం అందరు అంటే ఇప్పుడు అంటే బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ అంటే ఇక్కడ అంటే అగ్రి అవుతారు ఇక్కడ క్లోజ్ అవుతుందని. కాబట్టి బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ అయితే అగ్రి అనే అంటే క్లోజ్ అనే ఆప్షన్ దగ్గర అయితే తీసుకుంటారు. కాబట్టి నేను పర్సనల్గా యూజ్ చేస్తుంది కూడా క్లోజ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్మూతింగ్ లైన్ అండి. దీన్ని నేను ఈఎంఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి స్మూతింగ్ లెంత్ అండి. స్మూతింగ్ లెంత్ వచ్చేసి 9 అయితే యూజ్ చేస్తానండి. ఆఫ్సెట్ అంటే ఏంటంటే ఇది మనకు చార్ట్ ప్యాటర్న్స్ నుంచి మనము ప్లస్ యాడ్ చేసినట్లయితే మనకు చార్ట్ ప్యాటర్న్స్కి దీనికి డిఫరెన్స్ అయితే అంటే మధ్యలో గ్యాప్ అయితే పెరుగుతుంది, మైనస్ అయితే ఇంకా కొంచెం దగ్గరగా వస్తుంది. సో నేనైతే ఆఫ్సెట్ని అయితే 0 అయితే ఎంచుకుంటానండి. 0 అయితే ఎంచుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏం కనబడుతుందంటే రీసెట్ సెట్టింగ్స్ అని కనబడుతుంది. ఇక్కడ మనకు ఏదైనా ఇప్పటివరకు సెట్ చేసినవి అయితే ఉన్నాయి కదండి, అవి మనం రీసెట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ పాసిబుల్ ఉంటుందండి. సేవ్ యాజ్ డిఫాల్ట్ అంటే మనకు సేవ్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ అండి. స్టైల్లో వచ్చేసి ప్లాట్ ఒకటి సెలెక్ట్ చేయండి. ప్లాట్లో అయితే మనకి ఇక్కడ ఇది టిక్ చేసినట్టయితే మనకు అంటే థిక్ కావాలా అంటే నార్మల్ థిన్ అనేది ఇక్కడ కనబడుతుంది. ప్లాట్ని టిక్ చేయండి. ఎస్ఎంఏ స్మూతింగ్ అనేది ఉంటుంది. దీన్ని కూడా మనకు సైడ్లో క్లిక్ చేసినట్లయితే ఇవి అండ్ థిక్నెస్ని బట్టి మనం థిక్నెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఈ రెండింటిని టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ అండి. అవుట్పుట్ ప్రిసిషన్ అండి. లేబుల్ ఆన్ ప్రైస్ స్కేల్ అని కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఇన్ స్టేటస్ లైన్ అని కనబడుతుంది అండి. ఇవేంటంటే ఈ రెండు టిక్ చేసినట్లయితే మనకు అంటే మనం ఈ ప్రైస్ లేబుల్ని ఒకటి వాల్యూని అయితే మనము చార్ట్ పైన అయితే చూడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీ అండి. విజిబిలిటీలో వచ్చేసి మనకు
మినిట్స్, అంటే మంత్స్, డేస్, వీక్స్ అండ్ మంత్స్ అయితే ఉంటాయండి. సో దీన్ని ఏమి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో కూడా వచ్చేసి మనం డిఫాల్ట్గా ఇవన్నీ ఉంటున్నాయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసినట్లయితే ఆ స్టాక్లో ఏంటంటే అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ అయితే మనం ఈ ఇండికేటర్ని యూజ్ చేసి మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చండి. నేనైతే ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నానంటే మన సిడిఎస్ఎల్ స్టాక్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఒక సిడిఎస్ఎల్ స్టాక్ని అయితే నేను యూజ్ చేస్తానండి. ఇది మనకు ఇలా చార్ట్ పైన అయితే కనబడుతుంది కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెడ్ లైన్ను బ్లూ లైన్ క్రాస్ చేసి బ్లూ లైన్ పైన ఉండి రెడ్ లైన్ క్రింద ఉన్నట్లయితే మనకు ఈ స్టాక్లో అయితే ఏంటంటే అప్వర్డ్ మూమెంట్ అయితే ఇచ్చిందని అర్థం అండి. ఇక్కడ అప్వర్డ్ మూమెంట్ ఇచ్చినప్పుడు మనం ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోవచ్చండి. అంటే బై సిగ్నల్ అయితే దొరికింది కాబట్టి ఇక్కడ మనం బై అయితే ఎంట్రీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ రెండు స్టాక్స్ అంటే ఈ రెండు లైన్స్ మధ్య గ్యాప్ అయితే పెరుగుతున్నట్లయితే సో మనకు అదే డైరెక్షన్లో అయితే మార్కెట్ అయితే మూవ్మెంట్ అవుతుందని కూడా మనము ఫైనలైజ్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు ఒకే అంటే ఎక్కువ గ్యాప్ ఉన్నట్లయితే మనకు సేమ్ డైరెక్షన్లో ఉన్నట్టు కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ రెండు లైన్స్ పైన 5 లైన్స్ పైనే మనకు చార్ట్స్ అయితే మనకు అటాచ్ అయ్యి ఉండి అంటే 5 లైన్స్కే అంటే ఈ చార్ట్స్ అటాచ్ అయ్యి ఉన్నట్లయితే మనకి ఇంకా స్ట్రాంగ్ అప్వర్డ్ మూమెంట్స్ అనేది కూడా మనము అర్థం చేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనే దాని గురించి అయితే మీకు ఇక్కడ డిస్కషన్ చేస్తానండి. బ్లూ లైన్ను రెడ్ లైన్ క్రాస్ చేసి బ్లూ లైన్ లోపల మరియు బ్లూ లైన్ లోపల ఉన్నట్టయితే రెడ్ లైన్ పైన ఉన్నట్లయితే మనం ఎగ్జిట్ అవ్వచ్చండి. ఇక్కడ ఇది ఇలా ఐడెంటిఫై అయితే చేయొచ్చండి. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ చూడండి, ఈ సైడ్ వే మార్కెట్ ఉన్నట్లయితే ఇక్కడ అంటే ఈ సైడ్ వే మార్కెట్లో అయితే ఎలాంటి పొజిషన్ తీసుకోకపోవడం బెస్ట్ అండి. ఎందుకంటే సైడ్ వే మార్కెట్లో మనం చేసినట్లయితే మనకు ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉండదండి. సో సైడ్ వే మార్కెట్ని బెటర్ ఫర్ అవాయిడ్ చేసినట్లయితే మనకు బాగుంటుంది. సో మనం ఇంకోటి ఏంటంటే ఇలా ఐడెంటిఫై చేసి దీనికి సపోర్ట్గా ఇంకా వేరే ఇండికేటర్స్ అంటే ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ కానీ వాల్యూమ్ ఇండికేటర్స్ కానీ తీసుకొని మనము ట్రేడింగ్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ని అయితే తీసుకొని మనం మంచి ప్రాఫిట్లను అయితే తీసుకోవచ్చండి. సో ఇలా అంటే ఇది ఓన్లీ వన్ బేస్డ్ ఇండికేటర్ని అయితే తీసుకోకుండా ఇంకా దీంతోపాటు అదనంగా ఇంకా వేరే ఇండికేటర్స్ని అయితే యాడ్ చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయండి. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తానండి. మీకు ఏదైనా వీడియో గురించి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.